హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే అనదర్ టాపిక్ వచ్చేసరికి ఎంబెడెడ్ డివైస్ సిస్టమ్. సో ఐఓటీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో రకరకాల డివైజెస్ థింగ్స్ చూసాము అండ్ కమ్యూనికేషన్స్ చూసాము. బట్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయి అంటే సింపుల్గా వన్ లైన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మనం ఇంటర్నెట్లో బిల్డ్ అవుతూ ఇంటర్నెట్లో కనెక్ట్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ని ఇంటర్నెట్లో కనెక్ట్ చేస్తూ మనం అక్కడే ఇంటర్నెట్లో డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం, యాక్సెస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వితౌట్ కనెక్టింగ్ టు ది ఇంటర్నెట్, సో మేబీ కనెక్టింగ్ టు ది ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్లో కనెక్ట్ అవ్వచ్చు, లేదు ఇంటర్నెట్లో కనెక్ట్ అవ్వకుండా కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయితేనే దీన్ని యాక్సెస్ చేసుకుంటామని ఏం లేదు. సో బై యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వీ కెన్ కనెక్ట్ ఆర్ మే కనెక్ట్ ఆర్ మే నాట్ ఓకే to the internet. So these embedded devices or the objects ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే జనరలీ ఆబ్జెక్ట్స్ కింద వర్క్ చేస్తాం అండ్ ఇట్ బిల్డ్స్ ద యూనిక్ కంప్యూటింగ్ సిస్టమ్. ఎస్పెషల్గా ఇది చాలా అండర్లైన్ చేయాల్సిన పాయింట్. మనం ఏదైనా కూడా యూనిక్ కంప్యూటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి కామన్గా ఉంటూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో యూనిక్గా మనం ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు, బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎంబెడెడ్ డివైజెస్ అనేవి యూజ్ చేస్తాం. సో కొన్ని ఆర్గనైజేషన్స్కి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అప్లికేషన్ కొత్తగా కావాలి అనుకుంటే మనం యూజ్ చేసే థింగ్స్ మెయిన్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఎంబెడెడ్ డివైజెస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేబీ కనెక్ట్ టు ది ఇంటర్నెట్ ఆర్ మే నాట్ కనెక్ట్ టు ది ఇంటర్నెట్. సో ఇట్స్ జనరల్లీ రన్స్ ఆన్ ఏ సింగిల్ అప్లికేషన్. సో ఎందుకు సింగిల్ అప్లికేషన్ మీదే రన్ అవుతుంది? బికాస్ ఇట్స్ గివింగ్ యూనిక్ కంప్యూటింగ్ సిస్టమ్. సో వెనెవర్ వీఆర్ ట్రై టు గివింగ్ యూనిక్నెస్, దెన్ వీ హ్యావ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆన్ సింగిల్ అప్లికేషన్. సో సింపుల్గా మనం సింగిల్ అప్లికేషన్ మీద పెర్ఫార్మ్ చేయగలము అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు గివ్ సమ్ యూనిక్నెస్. దిస్ ఈస్ ద పెరిఫీరియల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ద లోకల్ నెట్వర్క్ ఇంటర్నెట్. సో ఇక్కడ యూజ్ చేసే ఇంటర్నెట్ అనేది టోటల్ వరల్డ్ వైడ్గా యూజ్ చేసే సర్వర్స్ అనుకుందాం. మనం దీని నుంచి ఏం చేస్తున్నాం, కొంచెం కనెక్షన్తో సర్వర్స్ని లోకల్గా యాక్సెస్ చేసుకుంటున్నాం. బికాస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, ల్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్స్, మ్యాన్, ఓకే. సో ఇవన్నీ కూడా మనం లోకల్గా యూజ్ చేసే నెట్వర్క్ డివైజెస్. సో ఇందులో నుంచి ఇంటర్నెట్ ద్వారా వేటితో అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో వెనెవర్ వీఆర్ యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే బ్లూటూత్ అవనివ్వండి, ఎథర్నెట్ అవనివ్వండి, వైఫైస్ అవనివ్వండి, సో ఎనీ టైప్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డైరెక్ట్గా మీకు ఇంటర్నెట్తో యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో బ్లూటూత్ ఉంది, మన మొబైల్స్లో బ్లూటూత్ ఆన్ చేస్తాం, అనదర్ డివైస్లో ఆ డివైస్ అనేది ఉంటే సరిపోతుంది. సో బోత్ ఆర్ కనెక్టింగ్ ఈచ్ అదర్. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇంటర్నెట్ అవసరం లేదు. బట్ వెనెవర్ వీఆర్ యూజింగ్ ఎథర్నెట్స్, వైఫై, సమ్ సిచ్యువేషన్స్ we are maybe connected to the internet. So all these systems are maintained by the peripheral devices. ఈ peripheral devices అనేవి లేకుండా మనం ఇన్పుట్ డేటా అనేది తీసుకోలేము కాబట్టి, సో సమ్ డ్రైవర్స్ని యాక్సెస్ చేయాలి అన్న, సమ్ సెన్సార్స్ని యాక్సెస్ చేయాలి అన్న మనం ఈ డివైజెస్ అనేవి ఎస్పెషల్గా యూజ్ చేయాల్సిన థింగ్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ యాజ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ కింద తీసుకుంటూ మనం ఒక యూనిక్ కంప్యూటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ టాపిక్. సో దీన్ని నేను అంత లెంగ్దీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇట్ క్యాన్ బి మైక్రో కంట్రోలర్ ఆర్ టైప్ మైక్రో ప్రొసెసర్ అండ్ ఇట్ కంటైన్స్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కంటైన్ చేస్తూ మనం ఇక్కడ మైక్రో కంట్రోలర్తో మెయింటైన్ చేస్తూ ఉంటాం. అండ్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యామిలీ మైక్రో కంట్రోలర్. సో మైక్రో కంట్రోలర్లో మనకి 8085 అని చెప్పి మైక్రో ప్రొసెసర్స్ ఉన్నాయి. సో అందులో రిస్క్ ఫ్యామిలీ మైక్రో కంట్రోలర్ని మెయిన్ కాంపోనెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద సింపుల్ డయాగ్రామ్. సెన్సార్స్, ఇన్పుట్ కనెక్టెడ్ టు ది మైక్రో కంట్రోలర్ అండ్ కంట్రోలర్స్ నోటిఫికేషన్. సో ఈ కాంబినేషన్తో మెమొరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ నుంచి ఇన్పుట్ తీసుకుంటూ ఉంటాం అండ్ ప్రాసెసింగ్ ఇస్తూ ఉంటాం అండ్ ఫైనలీ డిస్ప్లే యూనిట్ ద్వారా మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో దీస్ ప్రాసెస్ ఆర్ మెయింటైన్డ్ బై ది మైక్రో కంట్రోలర్ అండ్ దోస్ కంట్రోలర్స్. ఇంకా అదర్ కంట్రోలర్స్ ఏవైతే మైక్రో కంట్రోలర్తో మనం కనెక్ట్ చేస్తున్నామో వాటి కంట్రోలర్స్తో మనకి ఇక్కడ టోటల్గా ఇదంతా కూడా మెయింటైన్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంబెడెడ్ డివైస్ సిస్టమ్. థ్యాంక్ యూ.